స్తోత్రం. వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించి తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశంలోకి తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. లూకా సువార్తము అన్యుల సువార్త, మత్తయి సువార్తము యూదుల సువార్త కదా. అలాగని చూడండి, దేవుడి పక్షపాతి కాదు, జాగ్రత్తగా వినండి. అలాగని దేవుడి పక్షపాతి కాదు. ఇది యూదుల సువార్త అయినప్పటికీ కూడా యూదుల కొరకు మత్తయి రాసినప్పటికీ అన్యులని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదంటే మనం గమనించినట్లయితే, మనము చూడండి ఈ యొక్క వంశావళిలో మనం చూసినట్లయితే మత్తయి ఏం చేస్తాడు, అన్యులైనటువంటి రాహాబుని తీసుకొచ్చి పెడతాడు. అన్యులైనటువంటి ఎవరు, రూతుని తీసుకొచ్చి పెడతాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా చాలా విషయాలు దీనిలో మనం చూస్తాం. అయితే మరి యేసయ్య పుట్టినప్పుడు ఏంటి, వింతైనటువంటి ఒక నక్షత్రం వచ్చింది కదా, మనందరికీ తెలుసు. అందుకని స్టార్లు పెడతాం మనం కదా. అందుకని ప్రతి ఇంట్లో నిన్న మేము ట్రైన్లో వస్తూ ఉంటే జనగాం అనేటువంటి పట్టణం వచ్చినప్పుడు అక్కడ చాలా ఇల్లు డెకరేట్ చేశారు, మంచిగా డెకరేట్ చేసి ఏం చేశారు, స్టార్ పెట్టారు కదా. స్టార్ పెట్టారు ఏంటి, నక్షత్రాన్ని. ఆ నక్షత్రం అనేది నేను చెప్పాను, ఒక ఆనవాలు, ఒక గుర్తు. రక్షకుడు పుట్టాడు, ఒక మహానుభావుడు పుట్టాడు, లోకాన్ని ఉద్ధరించేవాడు, లోకానికి విమోచన రక్షణ తీసుకొచ్చేటువంటి ఒక వ్యక్తి జన్మించాడు అనడానికి ఎప్పుడు కూడా మరెప్పుడు అలాంటి వింత నక్షత్రము లేకపోతే అలాంటి విశిష్టమైన నక్షత్రము పుట్టినట్లు మనం ఎక్కడ కూడా చూడం. అయితే యేసయ్య పుట్టినప్పుడు దానికి ఆనవాలుగా గుర్తుగా ఏం చేస్తారంటే, ఇక్కడ దేవుడు ఒక నక్షత్రాన్ని పంపించినట్లు మనం చూస్తున్నాము. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియదేవులారా, క్రైస్తవులుగా మనకున్నటువంటి ప్రమాదం ఏంటంటే, కొంతమంది అంటారు కదా, ఇది మనకు లేకుండా చూసుకోవాలి. ఎవరో ఒకరు అంటున్నారు, పైన స్టార్ అంటే లోపల బాగా, అది క్రైస్తవులకు తగింది కాదు కదా. స్టారే ఉండాలి, లోపల ఏముండకూడదు. అంటే త్రాగుడు అవన్నీ, ఇది సంతోషం కదా అని త్రాగుడు. నామకార్థ క్రైస్తవులు పెట్టుకుంటాడు, నాణ్యమైన క్రైస్తవులు పెట్టుకునేది కాదు, చేసేది కాదు. నువ్వు నామకార్థ క్రైస్తవులు కాదు, నువ్వు నాణ్యమైన క్రైస్తవులుగా జీవించాలి. దేవుని మందిరానికి వచ్చి తర్వాత నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా నీ శరీరచన ప్రకారం నువ్వు జీవించినట్లయితే అది దేవుని యొక్క నామానికి అవమానం, దేవుని యొక్క నామానికి అపకీర్తి. అలా నువ్వు జీవించకూడదు. అయితే మరి ఈ రోజున నక్షత్రం అంటే మన అందరికీ తెలుసు, వెలుగు. మన యొక్క జీవితాలను వెలిగించాడు యేసయ్య వచ్చి. అందుకనే యోహాను భక్తుడు అంటాడు కదా, చదవండి 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి త్వరగా. కింద కావాలంట. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. వాక్యములో జాగ్రత్తగా గమనించండి, ఆయన వెలుగుగా వచ్చాడు, ఆయనలో జీవమున్నది. ఆ యొక్క వాస్తవంగా యోహాను సువార్తలో జీవం అనేటువంటి మాటకి జోయే అనేటువంటి గ్రీక్ పదం వాడతాడు. అది యోహాను జోయే అంటే అర్థం ఏంటంటే, అది మామూలు జీవితం కాదు, శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైనటువంటి జీవితము. అది మామూలు జీవితాన్ని గురించి మాట్లాడలే యోహాను. శ్రేష్టమైన జీవితాన్ని లేక సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. మరి తార పుట్టింది, నక్షత్రం వచ్చింది. మరి నక్షత్రం పుట్టిన తర్వాత ఈ యొక్క జ్ఞానుల యొక్క స్పందన ఈరోజు మనం చూడాలి. స్పందన అంటే తెలుసు కదా. మీకు ఏదన్నా మీరు అనుకున్నది వచ్చింది అనుకోండి, మీరు ఆశించింది మీరు పొందుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు, మీరు ఎగిరికి అంతేస్తారు కదా, లేకపోతే పార్టీ చేసుకుంటారు. ఇప్పుడు మీ బర్త్డే అనుకోండి, బర్త్డే అయితే ఏం చేస్తారు, మీరు కేక్ కట్ చేస్తారు, అది స్పందన. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, రెస్టారెంట్కి తీసుకెళ్తారు.
అది స్పందన, సంతోషం, రైట్. అయితే ఇక్కడ జ్ఞానులు కూడా మరి యేసే పుట్టినప్పుడు ఆ తార వచ్చినప్పుడు జ్ఞానుల యొక్క స్పందన ఏంటో ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటిగా వారు ఏం చేస్తారంట, ఆ నక్షత్రమును చూచి, ఎవరు వారంటే జ్ఞానులు కదా. 3 కానుకలు తెచ్చారు కాబట్టి చాలా మంది 3 జ్ఞానులు అంటారు. జ్ఞానుల సంఖ్య బైబిల్లో రాయబడలేదు. ఓకే, ఎంతమంది జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు అనేటువంటి మాట మాత్రం చెప్పబడింది. తర్వాత ఎంతమంది 3 కానుకలు బట్టి మనం అనుకున్నట్టు 3 జ్ఞానులు అనుకుంటూ ఉంటారు. అయితే సంఖ్య వ్రాయబడలేదు. వీరు చాలా దూరం నుంచి మొట్టమొదటిగా నక్షత్రాలను చూసి ఏం చేస్తారంటే, ఇక వారు మీరు ఎవరంటే చాలా మంది చెప్పేది ఖగోళ శాస్త్రజ్ఞులు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఏది? ఆకాశం, జ్యోతిష్యులు కాదు. ఆకాశంలో నక్షత్రాలు, ఆకాశంలో ఉండేటువంటి ఆ యొక్క నక్షత్రాలు, ఆకాశంలో ఉండేటువంటి ఆ రాశుల యొక్క కదలికని జాగ్రత్తగా గమనించేటువంటి వారు మొత్తం అంతా చదివినప్పుడు ఇగో బైబిల్లో ఒకసారి కనపడదు, యూదా దేశపు బెత్లెహేమా నీవంతటి మాత్రము అభిమానము, ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే వాక్యం వాళ్ళకి దొరికింది. దొరికి ఏం చేశారంటే ఇక్కడ నక్షత్రాన్ని పట్టుకుని వాళ్ళు బయలుదేరి వచ్చారు. అయితే మొట్టమొదటి స్పందన, వారు నక్షత్రాన్ని పట్టుకొని మధ్యలో దారి తప్పారండి. దారి తప్పి హేరోదు దగ్గరికి వెళ్ళారు, రైట్. అయితే మరి వారు వచ్చిన తర్వాత వారి మొట్టమొదటి స్పందన ఏంటో తెలుసా? ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే వారికి కలిగిన స్పందన ఏంటంటే అత్యానంద. మొట్టమొదటి స్పందన తెలుసా? ఆనందం. మొట్టమొదటిగా మరి యేసు పుట్టిన తర్వాత వారికి కలిగినటువంటి స్పందన ఏంటంటే ఆనందం, రైట్. ఆనందం. వారు చాలా సంతోషించారు. ఎందుకంటే బహుశా అప్పట్లో మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఎస్పెషల్లీ యూదులు, మరి వీళ్ళు కొంతమంది యూదులు అంటారు, కొంతమంది అన్యులు అంటారు, ఎవరైనా కానీ యూదులందరూ కూడా చీకట్లో నివసిస్తున్నారు. 400 సంవత్సరాలు భయంకరమైనటువంటి నిశ్శబ్ద కాలంలో, నిషీదిలో వారు జీవిస్తున్నారు. అండ్ ఎందుకు నిశ్శబ్ద కాలం అని ఎందుకన్నారు చెప్పండి? అది ఒకటి చూడండి, తర్వాత నా వైపు చూడండి. ఎందుకన్నారు 400 సంవత్సరాలు చీకటి అని ఎందుకన్నారు చెప్పండి? దేవుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు క్యాథలిక్ బైబిల్లో మనకి 14 లేక 15 పుస్తకాలు అలాగే ఉంటాయి. ఎక్కడ? మత్తయి సువార్తకి తర్వాత మలాకీకి మధ్యలో 14 పుస్తకాలు ఉంటాయి. 14 లేక 15 పుస్తకాలు. వాటిని ఏమంటారంటే అపోక్రిఫా అంటారు. అంటే వాటిని హిడెన్ బుక్స్ అంటారు. అపోక్రిఫా, అప్రమాణిక గ్రంథాలు అంటారు. మరి ఈ మాట్లాడి మీకు అర్థమవుతుంది కానీ అప్రమాణిక గ్రంథాలు అంటారు. అంటే అప్రమాణిక గ్రంథాలు అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఉండేటువంటి ఉండటానికి అవి తగలేదు, రైట్. ఆ ప్రమాణానికి తగిన విధంగా లేవని వాటిని బైబిల్ నుంచి ప్రక్కన తీసేస్తారు. ఎందుకు? మనకున్నటువంటి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నవి. ఎందుకు? ఆ 14 ఏవైతే అవి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ యొక్క 14 లేక 15 పుస్తకాలు ఎప్పుడు వ్రాయబడ్డవంటే ఇప్పుడు 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు కదా, ఆ మౌనంగా ఉన్నటువంటి సంవత్సరాల్లో రాయబడ్డది. దేవుడు మాట్లాడిన సంవత్సరాల్లో రాయబడ్డది. అందుకనే ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో అవి రాయబట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు రాస్తే నీ సొంత కథలు రాస్తావు కదా. దేవుడు మాట్లాడినప్పుడు రాస్తే నీ సొంత ఆలోచన. ఎందుకంటే నేను క్యాథలిక్ కుటుంబంలోనే ఉంటాను. ఎవరిని విమర్శించలేదు, విమర్శ కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ 14 లేక 15 పుస్తకాలు దేవుడు మౌనముగా ఉన్నప్పుడు, దేవుడు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు రాయబడ్డది. అందుకనే మనకున్నటువంటి బైబిల్లో వాటిని చేర్చలేదు. అయితే మరి అలాంటి భయంకరమైన నిశ్శబ్ద కాలంలో వారు ఉన్నప్పుడు అనుకోకుండా ఏమైందంటే ఈ యొక్క ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆకాశంలో ఈ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులకి చాలా ఆనందం కలిగింది. ఇదిగో ఏదో కొత్త నక్షత్రం వచ్చింది, నూతనమైన వెలుగు రాబోతుంది లోకాన్ని వెలిగించేటువంటి ఒక నక్షత్రము, ఒక తార, వింతైనటువంటి తార పుట్టిందని వారు ఏం చేస్తారంటే అత్యానందం భరించారంట. చాలా సంతోషం. మనం చూడండి, యేసయ్య మనకి మరి నక్షత్రం వచ్చింది, యేసయ్య పుట్టాడు. మనలో యేసయ్య పుట్టాడు చెప్పండి. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఏమి క్రిస్మస్ అంటే చిన్న అర్థం ఏంటంటే యేసయ్య మనలో పుట్టడమే క్రిస్మస్ కదా.
లోకంలోకి 2023 సంవత్సరాల క్రితం వచ్చిన యేసయ్య నీలో నాలో జన్మించడమే క్రిస్మస్. ఆరాధన కూడా ఉందలే, అది వేరే విషయము. అయితే జాగ్రత్తగా గమనించండి, మరి ఆ క్రిస్మస్ యేసయ్య నీలో పుడితే కేవలం క్రిస్మస్ అప్పుడు ఎందుకు సంతోషంగా ఉండదు చెప్పండి? యేసయ్య మనలో ఉంటే ఎప్పుడు సంతోషం ఉండాలి కదా, ఎప్పుడు సంతోషం మనకి. అయితే యేసుని బట్టి ఆ క్రిస్మస్ కు మన స్పందన ఏంటి తెలుసా? మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఆయన మన పాపాలు క్షమించడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల నుంచి మనం విడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. కాబట్టి మన స్పందన ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మీరు చర్చిలోకి వచ్చి కూడా చాలా దిగులుగా కూర్చుంటారు. నాకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మొక్కలు చూస్తే ఎలా ఉంటుంది అంటే, మైక్ పట్టుకోగానే భాష గారు మీరు కూర్చోండి అన్నట్టు అనిపిస్తుంది. నేనే వాక్యం చెప్పండి, మీరే సంతోషంగా ఉంటే. అందుకని కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు సంతోషంగా ఉంటే వాక్యం గంట కాదు గంటన్నర చెప్తా. మొఖాలు సరిగ్గా లేకపోతే గంట సేపు చెప్పేది 15 గంటలు అవదేశేస్తాను. ఎందుకంటే మీరు వరకపోతే నేను ఎంత మొత్తం ఉపయోగం ఉంది. మనం సంతోషంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం సంతోషంగా మనం అంగీకరించాలి. ఆనందము అవును ఏదో చెప్తున్నాడు కదా, ప్రభువు నందు ఆనందించండి అలా చెప్పును. రైట్, ఏదన్నా మనకు జరిగినప్పుడు మన ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టుకుంటాం కానీ ఆనందాన్ని పోగొట్టుకోం. జాగ్రత్తగా గమనించండి. పరిస్థితులు మనకు అననుకూలంగా ఉన్నప్పుడు మనము యు లూజ్ ద హ్యాపీనెస్ నాట్ ద జాయ్. అంటే నీకు సంతోషం పోయింది కానీ ఆనందం పోదు. ఎందుకు? ఆనందము జాగ్రత్తగా గమనించండి భౌతిక పరిస్థితులకు అతీతమైంది. ఆనందము పాప క్షమాపణ వచ్చేది, ఆనందము శాశ్వతమైనది. కానీ సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రైట్, నీకు ఇష్టమైనటువంటి భోజనం ఉందనుకోండి, నీకు ఇష్టమైన వంటకం చేశారనుకోండి, అప్పుడు కొంతమంది అయితే భారీ ఇష్టమైన వంట చేస్తుంటే ఆ కిచెన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, కిచెన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను చిన్నప్పుడు క్రిస్మస్ కి మేము ఏంటంటే బట్టలు ఎప్పుడో ఒకసారి బట్టలు కుట్టి, క్రిస్మస్ ఖచ్చితంగా బట్టలు కుట్టించేవాళ్ళు. తర్వాత జూన్ లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూనిఫామ్, అప్పుడు ఒక జత ఇప్పుడు 2 జతలు కుట్టించేవాళ్ళు. అయితే ఏం తెలుసా, ఆ క్రిస్మస్ అప్పుడు మా సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? టైలర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రోజు టైలర్ దగ్గరికి వెళ్ళి అయిపోయింది నా బట్టలు కుట్టేవా రోజు అన్నట్టు ఆయన తీసుకొచ్చేది. అప్పుడు మేము చిన్నపిల్లం కదా, అలాగేంటంటే ఆ బట్టలు బట్టి సంతోషం. లేకపోతే అప్పుడు పల్లెటూరు, ఇప్పుడంటే లేదు కానీ పల్లెటూరులో ఖచ్చితంగా అప్పుడు నాటుకోడు వేసేవాడు. ఇప్పుడు మాకు నాటుకోళ్ళు మాయమైపోయినాయి. మీ జాతర అండి, మనిషికి అత్యంత ఆరోగ్యకరమైన మాంసం ఏంటంటే నాటుకోడి. వేట మాంసం కాదు, తర్వాత బ్రాయిలర్ కాదు, ఇంక వేరే ఏమి కాదు. మనిషి వంటికి అత్యంత ఆరోగ్యం. ఇప్పుడు ఈ రోజులో అసలు కనపడనే కనపడలేదు. ఇక హైదరాబాద్ అయితే మనం కొనుక్కుందామన్నా కాస్త డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుందామని, కానీ వాటిలో కూడా కల్తీ వచ్చేసింది. కల్తీ లేదు ఏం చెప్పండి, గిర్రాస్ కోల్డ్ అంట, అన్ని కల్తీయే. మరి ఆ మాంసాన్ని బట్టి, తినే వాటిని బట్టి, కట్టుకునే వాటిని బట్టి కాదు మన ఆనందం. ఇది సంతోషం వచ్చింది, తినే వాటిని బట్టి సంతోషం వచ్చింది, కట్టుకునే వాటిని బట్టి ఆనందం సంతోషం వచ్చింది. కానీ ఈ ఆనందం అనేది ఏం చేస్తా, ప్రభువు నాలో ఉన్నాడు, ప్రభువు నాలో జన్మించాడు, ప్రభు నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు అనే దాన్ని బట్టి మనము ఆనందంగా ఉండాలి. వారి మొట్టమొదటి స్పందన ఏంటి తెలుసా? ఏంటి? ఆనందం కాదు, అత్యానందం. నేనైతే ఆనందం అని పెట్టాను కానీ అత్యానంద బతికి అంటే అర్థం ఏంటి? ఎగిరి గంతేశారని అర్థం కదా. ఎగిరి ఆ యొక్క చుక్కని, ఆ యొక్క తారని, ఆ యొక్క నక్షత్రాన్ని చూడగానే ఎగిరి గంతేస్తారు. మరి మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అట్లా ఎగిరి గంతేయారు. కానీ మీరు ఎక్కడికి వీకెండ్ లో పార్టీలు అయితే ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. ఆదివారం మీలో సంతోషం చూడాలి, ఆదివారం మీలో ఆనందాన్ని చూడాలి. అది మొట్టమొదటి స్పందన. ఆ తర్వాత మీరు కిందకు వచ్చినట్లయితే రెండవ స్పందన ఏంటో చూడండి. రెండవది మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఆరాధన. రెండవది ఏంటి? ఆ సాగిలపడి ఆయనను పూజించి అన్నది. కాబట్టి అత్యానంద భరితుల ఇంటిలోకి వచ్చారు. తల్లి అయిన మరియను ఆయన శిశువును చూసి సాగిలపడి ఆయన్ని పూజించారు. ఆనందం ఒకెత్తి. ఆనందాన్ని ఏం చేయాలి? మనం ఆరాధనగా మలుచుకోవాలి.
ఆరాధన ఏం చేశారు అక్కడ చూడండి. ఆరాధన గురించి ఎన్ని మాటలు చెప్పాలి తెలుసా? వారు సాగిల పట్టాలు పూజించారు. సాగిల పట్టం అంటే అర్థం ఏంటి? ఒక వారం పట్టం కదా, రైట్? వెళ్ళి కాళ్ళ మీద పడతాం, సాష్టాంగ పట్టం, ప్రమాణం చేయటం. ఎందుకు? ఈ యొక్క శిశువు పుట్టినటువంటి శిశువు మామూలు కాదు. మామూలు అయితే ఎవరన్నా మామూలు కనపడితే ఏం చేస్తామంటే నమస్కారం చేస్తాం. మరి ఈయన గొప్పవాడు అనుకుంటే ఏం చేస్తుంది? కాళ్ళకు మొక్కుతూ ఉంటాం. అప్పుడప్పుడు వచ్చి కొంతమంది కాళ్ళకు మొక్కుతారు. అమ్మ మీరు నా కాళ్ళకు మొక్కుద్దామని దేవుడు కాదు, నేను మీరు అంటే విషయం చెప్తారు. కాళ్ళకి దేవుడికి తప్ప మరి ఎవరికి కూడా మనము ఏం చేయాలంటే ఈ సాగిలు పడకూడదు. దేవుని యొక్క మన సాగిలు పడాలి. అంటే అర్థమేంటి? వారు తమ తగ్గించుకున్నారు. రెండవదిగా పూజించారంటే ఆరాధన చేస్తారు. ఆరాధన జాగ్రత్త గమనించండి. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను తెలియచేయటం, దేవుని పట్ల నీకున్న ప్రేమను వ్యక్తపరచడం. మీరు పాటలు పాడుతున్నారు, ఇప్పుడు వరకు నాకు అంత చూడండి, పాటలు పాడుతూ ఆ పాటలు పాడటం అనేది ఆరాధన. నా బలమంతా నీవేనని మనం పాట పాడమంటే ఆరాధన. ఆరాధన అనేది దేవునికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరాధన చేయాలి. మన ప్రేమను మనం వ్యక్తపరచాలి. మీరు మరి అక్కడ పాటలు పాడినట్లు దేవుడైతే లేదు, కానీ వారందరూ ఏం చేస్తారంటే వారికి వచ్చినటువంటి జ్ఞానులు దేవుని ఆరాధించారు. ఆరాధన ప్రభువుకి ఇష్టమైనది ఏంటి తెలుస్తా? అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటంటే ఆయన ఆరాధించారు కదా. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్లో చెప్పాను నేను, దాన్ని స్థుతిగా చెప్పాను ఫస్ట్ సర్వీస్లో. వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళు ఆరాధించారు. వాళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడుకుంటూ వెళ్ళారు. దేవదూత సైన్య సమూహం ఏం చేసింది? వారందరూ దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని స్తోత్రగానం చేయించుకుని వాక్యం సెలవిస్తుంది. ఏసై పుట్టాడు నాకెందుకని అనుకున్నారా? చెప్పండి. సర్వలోక సైన్య సమూహం అంట. ఆ దేవతలతో పాటు సైన్య సమూహం అంతా కూడా దిగి వచ్చారు. ఎందుకు? వాళ్ళ యొక్క సంతోషానికి, వాళ్ళ యొక్క ఆనందానికి, ఆ యొక్క ఆనందం ఆరాధనగా మార్చడానికి గల కారణం ఏంటంటే ఎట్టకేలకు లోకాన్ని వెలిగించే ఒక రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. ఎట్టకేలకు మనుషుల జీవితాల నుంచి చీకటిని, పాపాన్ని పారద్రోలేటువంటి ఒక కారణ జన్ముడు పుట్టాడు అనేటువంటి సంతోషంతో వారందరూ కూడా ఆయన్ని ఆరాధించారు. మీరు కాదులే కానీ మీరు యేసుని నమ్మకమునకు సినిమా పాటలు వస్తే మీరు అట్లా చెప్పండి. మామూలుగా ఏళ్ళు చిటికలు ఇప్పుడు కూడా చేస్తున్నారు, నాకు తెలియదు. కానీ ఇక ఎందుకులే, మామూలుగా పట్టపగ్గాలు ఉండవు. మరి దేవుడి స్థానంలోకి వచ్చినప్పుడు ఎందుకు మీరు దేవుని ఎందుకు ఆరాధించలేదు? చెప్పండి. మీకు ఇష్టమైనటువంటి లీడర్స్, ఈ మధ్య ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి ఆ లీడర్, మీకు ఇష్టమైన లీడరు, మీకు ఇష్టమైన మంత్రి వస్తే చప్పట్లు, ఏళ్ళు, ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఇది చేస్తారు. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు? నీకు ఓపిక ఉన్నా, నీకు శక్తి ఉన్నా ఎందుకు నువ్వు దేవుని ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆయన ఆరాధించలేకపోతున్నావు? నువ్వు ఆరాధించలేకపోతున్నావు అంటే ఏం చేస్తావు? ఆయన పట్ల నీకు ప్రేమ లేదని అర్థం. ఆయన్ని పాడి నీవు స్తుతించి కొనియాడలేకపోతున్నావంటే, ఇప్పుడు చూడండి, సుమయోను ఆయన వచ్చి యేసయ్య దగ్గర, యేసయ్య దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన చేతుల్లో పట్టుకొని ఆయన ఏం చేస్తాడంట? ఆయన్ని స్తుతించి, నాదా ఇక అప్పుడు చాలు నాయన, నా జీవితం ఏమైపోయింది? ధన్యమైపోయింది. నేను దీని కొరకు ఎదురు చూస్తున్నాను, నేను పొందుకున్నాను. మెస్సీయ కొరకు ఎదురు చూస్తాను, మెస్సీయ వచ్చాడు, నేను ఆ మెస్సీని చూస్తానని దేవుని స్తుతించాడు. అప్పుడే పాట పాడాడు కదా. అక్కడ పాట పాడి చెప్తుంది, లేదా చెప్పండి, పాట పాడాడు, నాదా ఈ మాట చూడండి. ఆదాము కూడా అవ్వను చూడగానే ఏం కలిగింది? ఆనందం, సంతోషం కలిగి ఎమ్మటనే ఆ సంతోషం వచ్చిన ఆనందం వచ్చినప్పుడు పాట పాడుతూ ఉంటాం కదా. అందుకే అక్కడ నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. ఆయన ఏం చేశాడంటే ఆయన ఆరాధన భావాన్ని వ్యక్తపరిచాడు. నీవు కూడా దేవుడు నీకు మేలు చేశాడు నమ్మితే, దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఆయన ఏం చేయాలంటే నీ నోటితో నువ్వు ఆరాధన చేయాలి, నువ్వు ఆయన స్తుతించాలి, నువ్వు ఆయన్ని ఘనపరచాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఆరాధన గురించి పాటల ద్వారా ఎంతగానో దేవుని మహిమపరచాలి. అందుకని మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆరాధన ఎక్కడైనా చేయొచ్చు కదా. అవునగా జ్యోతి,
టైలరింగ్ షాప్ లో కూడా చేయొచ్చు. పౌలిసీలు ఎక్కడ చేసేది చెప్పండి? అవునా? మరి వాళ్ళు చర్చలో చేస్తే మనం వంటగదిలో ఏం చేయొచ్చు, ఎక్కడేం చేయొచ్చు. అయినగానే ముఖ్యంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధులు అందరూ కలిసి దేవుని పాటలతోనూ ప్రార్థనలతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. వారు ఏం చేశారంట? వారు ఆ సాగిలపడి ఆయన్ని పూజించారు. పూజ లేక ఆరాధన అనేది గౌరవంతో కూడుకున్నది, ఏదో ఆశామాషకి చేయొద్దు. దావీదు కూడా గంతులు వేస్తాడు కదా, అట్లని ఏళ్ళలో కేకలు వేసి దాన్ని మామూలుగా డాన్స్ గా మార్చమని కాదు. ఎందుకు దావీదు గంతులు వేసేది చెప్పండి? ఎందుకు? ఆ యొక్క మందస్సుము, దేవుని యొక్క మందస్సుము, ఇశ్రాయేలు చేతిలో పట్టబడినటువంటి దేవుని యొక్క మందస్సుము తిరిగి ఇశ్రాయేలు యొక్క శిబిరంలోకి వస్తున్నప్పుడు దావీదు మందస్సాన్ని ముందుకెళ్ళి డాన్స్ చేశాడు. అది ఎవరికి నచ్చలేదు చెప్పండి? తన భార్యకి నచ్చలా, మేఘాలకు నచ్చలా. ఈయనేంటి ఒక మామూలు వ్యక్తిలా, ఒక సామాన్యుడు లేక రోడ్లో పడి డాన్స్ చేస్తున్నారు ఏంటి? ఆయన ఏం చేసింది? ఆయన హీనపరిచినంత, ఆరాధన చేసేటువంటి వ్యక్తిని హీనపరిచినందుకు ఆమెకు ఏంటి? ఆమె కలిగింది ఏం తెలుసా? దేవుడి సంతానం లేకుండా. మరి నీకు సంతోషం కావాలంటే, సంతాన సంఖ్య ప్రకటన పెట్టిన నీకు సంతోషం కావాలంటే నీకు దేవుడిని ఆరాధించాలి. ఇక తర్వాత మనం గమనించినట్లయితే, ఒకటి వారు ఆనందము, మొట్టమొదటి స్పందన ఆనందము, రెండవ స్పందన ఆరాధన. మూడవది ఏంటో చూడండి, ఆ బంగారమును సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకి సమర్పించింది. మూడవది అర్పణ. వాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్త గమనించండి. వాళ్ళు వచ్చేటప్పుడు ప్రియరులారా వస్తానే ఏం చేస్తారంటే, వాళ్ళు వస్తానే ముందుగా, ఎందుకంటే మనం వెళుతున్నది ఎవరి దగ్గరికి? మనం వెళుతున్నది రాజుల రాజు, ప్రభుల ప్రభు దగ్గరికి మనం వెళుతున్నాము. వెళ్ళేటప్పుడు మన మీద ఉట్టి చేతితో మనం వెళ్ళకూడదని ఏం చేస్తారంటే, వారు వచ్చేటప్పుడు అర్పణలు తీసుకొచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారు వచ్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా గమనించండి, బంగారము సాంబ్రాణి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి గుర్తుగా ఉంది. ఆయన యాజకుడని, ఆయన రాజని, ఆయన విమోచకుడని తెలియచేయడానికి వారు అర్పణ తీసుకొచ్చారు. బంగారము సాంబ్రాణి గోళము, పుట్టినటువంటి వ్యక్తి మామూలు వాడు కాదు, ఆయన రాజు. రెండవది ఆయన యాజకుడు, మూడవది కానీ విమోచకుడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి వారు కానుకలు తీసుకొచ్చినట్లు వాక్యములో, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. కనుక మూడవ స్పందన ఏంటంటే వారు అర్పణ తీసుకొచ్చారు. అయితే ఒకసారి బైబిల్లో మీరు గమనించండి, ఒకసారి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనం చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక, నిర్గమకాండం 23:15 ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక, ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడదు. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడదు. మరి వీళ్ళు వచ్చినప్పుడు ఎట్లా వచ్చి చెప్పండి? వట్టి చేతులతో వచ్చారా? వాళ్ళకి తగిన, వాళ్ళ స్తోమత కొలది, వారి శక్తి కొలది వారు ఏం చేస్తారంటే, వారు దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు అర్పణలు తీసుకొని దేవుని యొక్క రాజు సముఖమునకు, రాజును దర్శించడానికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే అర్పణలు తీసుకొచ్చినప్పుడు వాక్యంలో చూస్తున్నాం. దేవులారా, నీ అర్పణ నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు దాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన అర్పణ ఏం చేస్తుంది? ఒకటేమో ఆయన యాజకుడని తెలియజేస్తుంది, ఒకటేమో రాజు అని, ఒకటేమో విమోచకుడు. నీ అర్పణ కూడా, నీకు తెచ్చేటువంటి అర్పణ బట్టి దేవుని పట్ల నీకున్నటువంటి ఏంటి, దేవుని పట్ల నీకున్నటువంటి అభిప్రాయం ఏంటో అర్థమవుతుంది, వ్యక్తపరుస్తుంది. అంతేగాని చాలా సార్లు మనము దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే వట్టి చేతులతో వస్తాం. బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు నీవు వట్టి చేతులతో. అదే విషయాన్ని మరలా చెప్తారు చూడండి.
అదే విషయాన్ని ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనములో 16వ అధ్యాయం 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని మరి వచ్చినప్పుడు నక్షత్రం వచ్చింది కదా, చూసాం కదా, సరే వెళదాం పదా అని వట్టి చేతులతో వెళ్ళా, గట్టి చేతులతో వచ్చారు కదా. పాస్టర్ గారు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పాస్టర్ గారు చెప్తారు, ఎవరింటికి వెళ్ళినా మీరు వట్టి చేతులతో వెళ్ళద్దు, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. అందుకే కదా మనం బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, ఖచ్చితంగా స్వీటో ఫ్రూటో తీసుకొస్తాం. కిరణం గారు కదా లేదు ఈరోజు, మన వాళ్ళు ఇంకా మీటింగ్ జరుగుతున్నారు రోజు. కిరణం మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ వచ్చి వెళ్తారు, ఖచ్చితంగా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకొస్తారు. అంటే మీరు అందరూ తీస్తామని కాదు, స్వీట్స్ అసలు తీసుకొస్తారండి. ఓకే, అంటే అర్థం ఏంటంటే మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని మందిరమే కాదు దేవుని ఎందుకు వచ్చేటప్పుడే కాదు, దైవ సేవకులు దర్శించేటప్పుడు కూడా చేతితో రాకూడదని వాక్యం సెలవిస్తుంది తెలుసా. అది నేను చెప్పకూడదు కాబట్టి మీకు చెప్పట్లా, ఆయన చూపెడతాను మీకు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలోని, అందుకు సౌలు మనము వెళ్ళినెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదుము, మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతరం వెట్టి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుడికి ఇస్తున్నా నేను. చూడండి, వెళ్తున్నారు, సమూయేలు దగ్గరికి వెళ్తున్నారు. వారు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క పశువుల గురించి వెళ్తున్నారు తెలుసుకోవడానికి. వెళ్ళేటప్పుడు అంటాడు సౌలు, అంటాడు పని మనిషికి ఎలా అన్నప్పుడు అంటాడు సౌలు, అయ్యా మా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో పట్టించేది ఏమీ లేకుండా వెళ్ళటానికి ఆ దగ్గర ఎంతుందో పావుతురం రెండుందంట, అది ఎక్కువే అప్పట్లో, మరి అది తీసుకుని వెళ్ళారు. కనుక వీళ్ళు ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు వారి స్పందన ఏంటంటే, పుట్టినవాడు లోకరక్షకుడు, పుట్టినవాడు మామూలు వ్యక్తి కాదు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తి స్తోమతకు తాహతకు తగినట్లు, మీరు మీ బంధువులు ఉన్నారనుకోండి, ఎవరైనా బీదవారైతే ఏం చేస్తారు, అప్పటి చిన్న తీసుకెళ్తారు కదా, ఇచ్చేటువంటి గిఫ్ట్ చిన్న తీసుకెళ్తారు. అదే చాలా పెద్దోళ్ళు ఉద్యోగస్తులు మంచి స్థితిలో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళ స్థితికి తగ్గట్టే కష్టపడతారు. మరి వీళ్ళు ఈయన లోకరక్షకుడికి గుర్తెరిగే చాలా విలువైనవి బంగారు వెండి సాంబ్రాన్ని తీసుకొచ్చారు. కనుక మూడవ స్పందన ఏంటంటే అర్పణ. ఇక 4వదిగా చివరిగా మనం చూసినట్లయితే, నేను చెప్పినట్టు ఇప్పుడు 4వది చివరిగా చూసినట్లయితే, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి. 4వది అనుసరణ కదా, అనుసరణ. ఈ రోజుల్లో అనుసరణ కన్నా అనుకరణ ఎక్కువైంది. తేడా తెలుసా? అనుకరణ. మా సేవకులు కూడా ఏం చేస్తారంటే, సతీష్ కుమార్ గారు వాకింగ్ చెప్తారు, పక్కన ఆయన వాకింగ్ చెప్తాం, ఆయన దగ్గర అవుతావా? బైబిల్లో నువ్వు అనుసరించాల్సింది యేసయ్య. ఎవరో పెద్ద ఆయన పాట పాడినట్టు, పెద్ద ఆయన వాక్యం చెప్పినట్టు నేను చెప్పాను అనుకోండి, ఆయన అభిషేకం నా మీదకి వచ్చిందా? రాదు. అనుకరిస్తున్నాం ఆడలాగా కొంతమంది. ఇప్పుడు మొన్న వచ్చాడు కదా ఫిలిప్ జాకబ్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అన్నయ్య వాక్యానికి ముందు ఆగి రెడీ అంటాడు, రైట్? నేను కూడా ఆగి రెడీ స్పందిస్తారా? అది ఆయనది, సొంతది. నేను ఆయన అనుకరించాల్సిన పని లేదు. నా బాణి నాది, నా శైలి నాది. నిన్ను దేవుడు ఏంటంటే ఒక విశిష్టమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన వాణి, యు ఆర్ యూనిక్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని యొక్క దృష్టిలో నువ్వు చాలా విశిష్టమైన వాడు, ప్రత్యేకమైన వాడు. ఎవరో ఎందుకు అనుకరించాలి? నువ్వు దేవుడు నీ సొంతది నీకు ఇచ్చాడు. ఇక్కడ అనుకరణ కాదు చేయాల్సింది, అనుసరణ. ఏం చేస్తారు వాళ్ళు? అప్పుడు చెప్పారు ముందుగా మనం గమనించినట్లయితే, ముందేమో హేరోదు ఏం చెప్పాడు? హేరోదు అన్నాడు, మీరు చూసిరండి నాయన,
నేను కూడా చూస్తాను అన్నాడు. అది ఏ రోజు ఏం చెప్పాడు? దురుద్దేశంతో చెప్పాడు కదా, ఎందుకు ఈయన చంపాలని, పుట్టిన శిష్యుని వేసి చంపాలని. అప్పుడు వీళ్ళు దేవదూత చేత హెచ్చరించబడి, దేవదూత చేత చెప్పబడి ఏమనుందంటే బోధింపబడిన వారే ఉంది. అక్కడ చక్కటి మాట, దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశం లేదు. లేదు, ఆయన రాజుగారండి, ఆయన రాజుగారు చెప్పిన మాట నేను వినాలి, రైట్? రాజుగారు చెప్పిన మాట వినకపోతే మరి మమ్మల్ని చంపుతారని అన్నారా? అక్కడ రాజు కాదు, ఇక్కడ ఏమంది? దేవుని చేత వారు బోధించబడ్డారు. దేవుని వాక్యం నీకు బోధించబడుతుంది, దేవుని యొక్క వాక్యం నీకు ప్రకటించబడుతుంది, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, మరి అనుసరిస్తున్నావు. అనుసరణ చాలా ప్రాముఖ్యం. మనందరికీ ఇష్టమైనది అనుకరణ. అనుసరణ అంటే లోబట్టం అంతే. అనుసరణ అంటే అర్థం ఏంటి? ఏమైతే విన్నామో దాని ప్రకారం మనం జీవించడం, దాని ప్రకారం బ్రతకడం. కనుక ప్రియదేవులారా, ఈ 4 దగ్గర నుంచి మనం నేర్చుకునేది, వాళ్ళు యేసు పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారు 4 రకాలుగా స్పందించారు, రైట్? 4 రీతులుగా స్పందించారు. ఒకటి, వారు చాలా ఆనందంగా ఉన్నారు. మీరు ఏమనుకోవద్దు, మాలో ఆనందం ఉంటాయి గారు ఎక్కువసేపు వాకింగ్ చెప్తాను మీరు అనుకోకుండా, అట్లా పెట్టుకోకుండా ఆనందంగా 40 నిమిషాలు ముగిస్తాను, మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు ఎలా ఉన్నా కానీ నా టైం నేను పాటిస్తాను. అట్లా మీరు ఏదో అన్ని బాగొట్టుకున్నట్టు ఉండదు. మీరు సంతోషంగా అనుకోవాలి, మీరు ఆనందంగా అనుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆనందం, ప్రభు నందు ఆనందించింది, ఆనందించింది. పౌరు ఎక్కడ చేస్తున్నాడు? జలసాలను చెప్తున్నాడు, ఆనందం, రైట్? తర్వాత రెండవది ఏంటి? ఆరాధన. నీకు ఆయన పట్ల ప్రేమను వ్యక్తపరచు, ఆయన్ని పూజించు, ఆయనకు సాగిలపడు, ఆయనకు నమస్కరించు. తర్వాత నీ స్తోమత కొద్ది నువ్వేం చేయాలి? ఒకటి చేతితో దేవుని ఎందుకు ప్రవేశించవద్దు. తర్వాత అనుసరించాలి, దేవుని చేత బోధించబడిన వారై. దేవుడే వచ్చే చెప్పాడు, వాళ్ళు వెళ్ళే మార్గం ప్రమాదకరమైంది. ఈ వాక్యం నీకు ఎందుకుంది? ఈ వెళ్ళే మార్గము, లోక మార్గం ప్రమాదకరమైంది. లోకము మార్గము విశాలంగా ఉంటుంది ఇప్పుడు, కానీ తర్వాత అది ఇరుకైపోతుంది. చాలా మంది క్రైస్తవులతో సహా ఇరుకు మార్గంలోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కదా, విశాల మార్గంలోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇరుకు మార్గంలో అసలు ఇబ్బందే లేదు. తేడా ఏంటి చెప్పండి? ముగిస్తున్నా. తేడా ఏంటి తెలుసా? ఇరుకు మార్గం ముందు చాలా కష్టం ఉంటుంది, లోపలికి వెళ్ళటానికి కూడా కష్టమే, వెళ్ళే కొద్ది విశాలం. మరి విశాల మార్గం అబ్బా ముందు చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుందా, లోపల చాలా విశాలంగా ఉంటుంది, లోపలికి వెళ్ళే లోపు ఇరుకైతే. ఏది కావాలో కోరుకు. 2 మార్గాలు దేవుడి ముందు ఇచ్చాడు. నీకు ఇరుకు మార్గం కావాలా? విశాల మార్గం. విశాల మార్గం అంటే లోకం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. వినోదం. మనం ఫేస్బుక్ ఇది ఫోన్ ఓపెన్ చేసామంటే మనకు వినోదం. అంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టాను అనుకోండి. పోయిన వారం నేను ప్రసాదం తెచ్చుకెళ్ళాను, 3 గంటలు కూర్చోబెట్టాను. మనం గంటన్నర కూర్చోడానికి కష్టపడతాం. హెబ్రోన్ చర్చికి మీరు అలాంటి ఎవరు ఉన్నారు? హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారా? ఎన్ని గంటలయ్యా? 4 hours. మనకు 4 hours 2 సర్వీసులు అయిపోతాయి. నువ్వు హెబ్రోన్ వాడవేరు, ఎవరైనా కానీ దేవుని మందిరంలో సంతోషంగా కూర్చోవాలి, ఎంత టైం అయినా కానీ. అది రైట్. ఆయన వాక్యాన్ని అనుసరించాలి, ఆయన వాక్య ప్రకారము లోబడాలి. ఎంత అద్భుతమైన మాట. దేవుని చేత బోధించబడ్డారు. దేవుడు నీకు ఎలా బోధిస్తాడు? ఈ వాక్యం ద్వారా బోధిస్తాడు. కనుక మన స్పందన ఇవ్వాలంటే ఇప్పుడు ఆనందం. నా పాపాలు క్షమించిన రక్షకుడు నాలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఆనందం. రెండవది ఆరాధన. ఆయనను ప్రేమించాడు కనుక నేను ఆయన ప్రేమిస్తాను. పాట ద్వారా, అర్పణ ద్వారా నేను ఆయన ప్రేమిస్తాను. మూడవది అర్పణ. నీకు నీ స్తోమతను బట్టి, నీకున్న దాన్ని బట్టి వాటిని అర్పణ ఇస్తున్నాను. చివరిగా ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయండి.